పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథ్యంతలి ప్రియ దైవబిడ్డలారా, 4వ సామాన్య ఆదివార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము, 3వ అధ్యాయము 12-13 వాక్యములు. 2వ పట్టణము మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 10-13 మరియు 17 వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-12 వచనం వరకు. ప్రియా దైవబిడ్డలారా, ఈ 3 పట్టణాలు కూడా మనకు బోధించే సందేశం ఏమిటంటే, దీనాత్మలుగా, నిర్మల హృదయగా, దయ కలిగి దేవునికి ప్రేమైన బిడ్డలుగా జీవితాన్ని కొనసాగిస్తే దైవరాజ్యములో అనేక అనుగ్రహాలను పొందుకుంటామని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వాక్యాలని మరొకసారి మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, మొట్టమొదటిగా ప్రభువైన దేవాదేవుడు ఈనాటి మొదటి పట్టణంలో నేను మీ నడుమ వినయాత్ములను, దీనులైన ప్రజలను మిగలనెత్తును అంటూ ఉన్నారు. అంటే మన మధ్యలో కూడా వినయాత్ములు, దీనులు అందరూ కూడా ఉన్నారు. వారితో పాటుగా వారికి వ్యతిరేకంగా పాపం చేసే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మనము భయం లేక సురక్షితంగా ఉండాలి అని, బుద్ధిలోనికి రావడానికి దేవుని యొక్క అనుగ్రహాలు మనకి తోడుగా ఉంటాయని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2వ పట్టణంలో పునీత పౌలు గారు అంటున్నారు, మన యొక్క జీవిత విధానంలో గొప్ప వాళ్ళని దైవ సేవకులుగా ఎన్నుకోలేదంట. బలహీనులను, అవివేకులను, అజ్ఞానులను ఎన్నుకున్నారు. ఎందుకంటే వివేకవంతులను, జ్ఞానవంతులను, ధనికులందరూ కూడా సిగ్గుపడే విధముగా చేయడానికి దేవుని యొక్క అనుగ్రహాలు ఆ విధముగా కొనసాగించబడ్డాయని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుల, ఈ 2 పట్టణాలకు అనుకూలముగా ప్రభువైన దేవాదేవుడు ఈనాటి సువార్త పట్టణంలో ఎదుగో అష్టభాగ్యాలను మనకి సమర్పిస్తూ ఉన్నారు. పర్వతం మీద ప్రసంగం. మొట్టమొదటిగా దేవుని యొక్క దర్శనం మోషే ప్రవక్తకి సినాయి కొండ మీద మనం దర్శనం ఇవ్వడం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఏలియా ప్రవక్త తన యొక్క జీవితంలో కార్మెలు కొండ మీద దహన బలిని స్వీకరించడం చూస్తూ ఉన్నాం. మరి భగవంతుని యొక్క దివ్య రూపాన్ని కూడా మనం పర్వతం మీద చూస్తూ ఉన్నాం. అటువంటి పర్వతాలు దేవుని యొక్క సాన్నిధ్యానికి, దేవుని యొక్క కృపకు సుమాత్రుగా ఉన్నాయని పట్టణాలు గుర్తు చేస్తూ, మనకు ఏ విధముగా అయితే 10 ఆజ్ఞలు మరి తిరుసభ కట్టలు ఉన్నాయో, అదే విధముగా ఈ యొక్క అష్టభాగ్యాలు కూడా భగవంతుడు మనకి సమర్పించారని ఈనాటి పట్టణాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, అష్టభాగ్యాల్లో మొదటిది మత్తయి సువార్త 5:3లో దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అంటున్నాను. దీనత్వం కలిగిన వారికి దైవరాజ్యాన్ని భగవంతుడు ఇస్తాను. తగ్గించుకునే తత్వం మనకు ఎల్లప్పుడూ ఉండాలని గుర్తు చేస్తున్నాడు. దేవుని పట్ల భయభక్తులు ఉండాలని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అహంభావం ఏ విధముగా కూడా మనల్ని మంచి మార్గం నడిపించదు. కానీ దీనత్వం, తగ్గించుకునే తనం మనందరినీ కూడా దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క దృష్టిలో అభివృద్ధికరంగా ముందుకు నడిపిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వాక్యంలో ప్రభువైన దేవుని యొక్క రాజుగా ఎన్నిక చేసేటప్పుడు అదిగో అక్కడ సమూయేలు ప్రవక్త రూపాన్ని బట్టి మరి ఇతడే దేవుని యొక్క ఎన్నిక చేయబడినవాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు అంటున్నారు, ఇతని రూపము ఎత్తు చూచి భ్రమింపకము, నేను ఇతని నిరాకరించితని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుల, మనందరము కూడా దేవాదేవునికి ప్రేమైన బిడ్డలుగా, సాక్షులుగా ఉండాలంటే భక్తి భావం కలిగి తగ్గింపు తనముతో ఉండాలి. తల్లి మరియమ్మగా ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పేసి ఆ తల్లి పలికిన దీనత్వపు మాటలు ఆమెను గొప్పగా దీవించబడుతూ ఉన్నాయి. అందుకోసమే ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన యొక్క కనికరము తరతరాలుగా ఉంటుందని తల్లి మరియమ్మ గారు లూకాసు వార్త 1:50లో పలికిన విధముగా మనందరూ కూడా అటువంటి అనుగ్రహాలు ఇస్తాయని దేవాదేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ విధముగా దీనత్వం కలిగి జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. శోకాత్ములు ధనులు, వారు ఓదార్పబడదురు. శోకించేవారు, మనందరికీ తెలుసు, సంతాన ప్రాప్తి లేక
మరి హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా విడిచిన ఆ యొక్క సాముయేలు గారి యొక్క తల్లి అయిన అన్న, సాముయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించినది. ప్రభు అయిన దేవాదేవుడు చివరికి ఆమె యొక్క కన్నీటి విలువను కట్టి సంతాన ప్రాప్తిని దయచేసి ఉన్నారు. మరి అటువంటి శోకార్తుల యొక్క ప్రార్థన భగవంతుడు ఆలకిస్తాడు. పశ్చాత్తాప హృదయంతో జీవితాన్ని కొనసాగిస్తే మన యొక్క హృదయాల బాధలను తొలగించి వేస్తాడని కీర్తనాకారుడు 51వ కీర్తన 4వ వాక్యంలో నీకే ద్రోహంగా నేను పాపం చేస్తని అని చెప్పేసి తన యొక్క పశ్చాత్తాపం. అదేవిధముగా 6వ కీర్తన 6వ వాక్యంలో నేను విచారముల కృషించితిని, ప్రతి రేయి నా పడుక కన్నీటితో తడిచి ఉన్నది, నా తలదిండు అశ్రు జలముల్లా నానుచు ఉన్నవి అని. అంటే అటువంటి ఆ యొక్క శోకం, పశ్చాత్తాపం తప్పకుండా మనకి విడుదలను, విముక్తిని దయచేస్తుందని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. అటువంటి శోకం మాత్రమే ఉండాలి, కానీ చిన్నదానికి పెద్దదానికి ప్రతిసారి కూడా ఏడుస్తూ ఉండే అవసరం లేదు. మన యొక్క ఏడుపు, కన్నీటి ప్రార్థన మన జీవితాలను మార్చే విధముగా ఉండాలి. కాబట్టి శోకించే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించబడతారు, ఓదార్పబడతారని దేవుని యొక్క ప్రణాళిక. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుతారని వాక్యం సెలవిస్తుంది. వినయ విధేయత కలిగిన వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తాడు. అటువంటి వినయాత్మ వలన క్రీస్తు భగవంతుడు ఫిలిప్పీయులకు రాసిన ఆ యొక్క లేఖలో పౌలు గారి యొక్క మాటలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. ఆయన అన్ని విధముల మానవ మాత్రుడే ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకు, శిలువ మరణం వరకు విధేయుడాయను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే తన యొక్క నామాన్ని అన్ని నామముల కంటే ఘనమైన నామంగా ఈ లోకంలో కొనియాడబడుతుందని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఎటువంటి వినయ విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాం? దేవుని యొక్క వాక్యాలకు, తల్లిదండ్రుల యొక్క మాటలకు, పెద్దల యొక్క మాటలకు కట్టుబడి జీవిస్తున్నామా లేదా హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవాదేవుడు వాక్యాల ద్వారా మనందరినీ ఆశీర్వదిస్తానని చెప్పేసి పదే పదే గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథం 66:2లో భూమి ఆకాశములను నేను చేస్తని, ఇవి ఎల్ను నావే. ఇవి ప్రభువు పలుకులు. వినయాత్ముడు పశ్చాత్తా మనస్కుడై నా వాక్కు భయపడు నరుని నేను ప్రీతితో చూస్తానని. మరి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా హృదయ పరిశీలన చేసుకుందాం. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారి సంతృప్తి పరపబడదు. నీతి కోసం, న్యాయం కోసం జీవితాన్ని కొనసాగిస్తే అటువంటి వారికి ఈ లోకంలో కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కానీ భగవంతుడు వారికి సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడని, వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క కృప నిండుగా ఉంటుందని భగవంతుడే మనకి అభయమిస్తుంది. అందుకోసమే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యములో మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు అన్నీ కూడా మీకు సమర్పించబడతాయని వాక్యాలు సెలవిస్తున్నాయి. వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. దయామయులు ధన్యులు, వారు దయను పొందుకుంటారు. దయా కనికరం కలిగిన క్రీస్తు భగవంతుడు కుష్ఠరోగి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమంటే అతనిపై దయ కనికరమ కలిగి నాకు ఇష్టమైన మాటతో తనను తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈ విధముగా అనేక సందర్భంలో దేవుడు తన యొక్క దయను కుమ్మరిస్తూ ఉన్నాడు. మనము కూడా అటువంటి దయ కలిగి ఉంటే దేవుని యొక్క దయను కూడా ఈ లోకంలో మరియు పరలోకంలో పొందడానికి భగవంతుడు అనేక విధాలుగా దీవిస్తాడని అభయమిస్తూ ఉన్నారు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించరు. హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పాప కలంకం లేకుండా ఉండాలి. పశ్చాత్తాప క్రియల ద్వారా మనము మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడే దేవుని దర్శించే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటామని వాక్యాలు సెలవిస్తున్నాయి. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు తల్లి మరియమ్మ గారు, పునీత జోజప్ప గారు, అదేవిధముగా సకల పునీతులు, సకల దేవదూతలు ఈ విధముగా వారు ఎల్లప్పుడూ కూడా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకున్నారు. కాబట్టి దేవుని దర్శించి దేవునితో పాటు ఒకటయ్యా. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యం సెలవిస్తుంది. శాంతిగా, సమాధానముగా జీవితాన్ని కొనసాగిస్తే దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉంటానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి శాంతి సమాధానాలతో మన జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని కూడా కొనసాగించడానికి ప్రయత్నాలు చేద్దాం. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. ధర్మం కోసం హింసించబడితే అనేక మంది వ్యక్తులు పునీతులయ్యారు. మరి స్టీఫెన్ గారు కూడా పవిత్ర గ్రంథంలో దేవుని కోసం, ధర్మం కోసం పోరాడారు.
మరి బాప్తిస్ట్ యోహాను గారు కూడా ధర్మం నిమిత్తం వారు ప్రసంగం చేశారు, బోధన చేశారు, హింసించబడ్డారు, వేదమరణం పొందారు. పునీతులు అనేక మంది వేదమరణం పొందారు, హింసల పాలయ్యారు. ఎందుకు? ఈ ధర్మం కోసం, దేవుని రాజ్యం కోసం పాటుపడ్డారు కాబట్టి వారి వలె ప్రభు అయిన దేవాదేవుడు మన జీవితాలను కూడా కొనసాగించాలని అభయం ఇస్తున్నారు. వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. నా నిమిత్తము మేము ప్రజలు అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే మీకు ముందు వెలసిన ప్రవక్తలు సహితము ప్రజలట్లే హింసించరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు, కావున ఆనందపడండి, మహానందపడండి అని. దైవ కార్యాల కోసం, మంచి కార్యాల కోసం మనం హింస, బాధ, కష్టాలు, వేదనలు అనుభవించినప్పుడు సంతోషిద్దాం. ఎందుకంటే దేవాదేవుడు అన్ని విధాలుగా మనకి సంతృప్తిని, ఓదార్పును, అనుగ్రహాలను ఇస్తున్నా అన్నారు. వాక్యానుసారం జీవిస్తూ దేవుని యొక్క కృపానుగ్రహాలు పొందుకోవడానికి దయా కనికరం కలిగిన జీవితం, తగ్గించుకునే తత్వం, అహం, గర్వం, కుట్ర, కుతంత్రాలు లేని జీవితం జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభైన దేవాదేవునికి ప్రేమైన బిడ్డలుగా, సాక్షులుగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. భగవంతుడి వాక్యము ద్వారా మనందరినీ ఆశీర్వదించాలని దేవాదేవుని వేడుకుందాం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు వాక్యాల ద్వారా మనందరినీ ఎల్లకాలం ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.